నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ఉదయ్ అన్న. ఏం చేస్తుంటావు అన్న? నేను సైట్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఇక్కడ లోకల్లో మా బిజినెస్ కూడా ఉంది. ఏరియా అన్న మీది? మాది ఇక్కడ నకిరెడ్డిపాలెం. ఎలా ఉంటుందంటారు ఈసారి? ఓవరాల్గా అయితే ఇంకేం చెప్పుకోవసలేదు. నా కూటమిదే విజయం, సింగిల్ సెంటెన్స్. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని స్థానాలంటే నాకు తెలిసి మొత్తం కూటమిలో 130 నుంచి 140 దాకా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి తరఫున భరత్ గారు ఉన్నారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు. ఎవరికి గెలిపే అవకాశం ఉంటుంది? పక్కాగా మాకైతే డెఫినెట్గా మాకైతే భరత్ అనే మేము ఫిక్స్, ఎందుకంటే సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అయితే మేము యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చాలా ఆశపడ్డాం, ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి. మేము పక్కా జనసేన పార్టీ, దాని తోడు కూటమి భాగంగా పలసీని గారిని పెట్టారు కాబట్టి మేము పక్కా పలసీని గారికి ఎలాగైనా సరే గెలిపించుకుంటాం. డెఫినెట్గా అదైతే తిరగలేదు. అన్న, కూటమి ఏర్పడిన తర్వాత గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి, కార్యకర్తల మధ్య సమన్వయం లేదు, నాయకుల మధ్య సమన్వయం లేదు, ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా. ఒక జనసేన కార్యకర్తకు ఎలా చూస్తారు ఈ ఆరోపణలన్నింటినీ కూడా? ఆరోపణలు అంటే ఏం లేదన్న, ఇప్పుడు మనం నచ్చిన వాళ్ళు ఎలాగ ఏదైనా చేస్తుంటారు. కూటమి పరంగా అంటే ఇప్పుడు బీజేపీ కానీ, టీడీపీ కానీ, మన జనసేన కానీ ముగ్గురు కలిసి ఆ పెద్దలు నిర్ణయించుకున్నారు కాబట్టి మన రాష్ట్రం బాగుండాలంటే డెఫినెట్గా వాళ్ళకి వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఒకటే పాయింట్, సెంట్రల్ నుంచి కావాలంటే మనకు మోడీ గారు ఉన్నారు, స్టేట్ నుంచి కావాలంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. మనం ఎలాగైనా సరే డెఫినెట్గా గెలుచుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది. ఈ అప్పుల బారి నుంచి మనం బయటపడవచ్చు. లేదంటే మనం ఎన్ని అప్పులు చేసుకున్నా సరే రాష్ట్రం అలాగే ఉంటుంది. మనకు వచ్చే పథకాలే చూస్తున్నారు తప్ప దాని వెనకాల ఎన్నో విషయం ఎవరికి తెలియదు, ఎందుకంటే అవి బయటికి రావు కాబట్టి. డాక్యుమెంట్లు నీ దగ్గర ఉంటాయి కానీ బయటకి అవి తెలియవు కదా. వీళ్ళకి ఏంటంటే నెలకింత డబ్బులు వస్తున్నాయి, హాయిగా తీసుకుంటున్నాం, అది తప్ప అసలు రాష్ట్రానికి ఎంత తప్పు ఉంది, దానివల్ల మన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కుర్రోళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు లేదన్నది మనం చూసుకోవాలి. అది ఎవరు చూసుకోవట్లేదు ఈ రోజుల్లో. అది భరత్ గారు గెలిస్తే మీ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి విషయంలో, పార్లమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో ఎలాంటి గలాన్ని వినిపిస్తారంటారు? పక్కాగా అయితే స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేట్ గారిని అవ్వకుండా ఆపుతాని చెప్పి అన్న చెప్తున్నాడు డైరెక్ట్గా. అన్న ఆపుతాడు, పక్కాగా ఆపుతాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఆల్రెడీ ఒకసారి ఆపారు కాబట్టి ఈసారి కూడా ఆపగలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ ఒకటి రావాలి, దానికోసం కూడా చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, అది కూడా వస్తుందని పక్కగా అనుకుంటున్నాను. నేను అసలు విశాఖపట్నాన్ని ఎవరి హయాంలో అభివృద్ధి చేశారంటారు? అసలు పక్కగా టీడీపీ అని చెప్పొచ్చు అన్న, ఎందుకంటే అంత హుదుల టైంలో అయితే ఎక్కడ ఏది పట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చి దిగి 2 రోజులు ఇక్కడ ఉండి మొత్తం అంతా ఇంతలా చేశారంటే అది అందరికీ తెలుసు. విశాఖపట్నంలో నివసించే వాళ్ళందరికీ కూడా తెలుసు హుదుల సమయంలో చంద్రబాబు నాయుడు మనకు ఎంత చేశారన్నది. ఈ విధంగా మీకే అర్థమైపోయి ఉంటుంది విశాఖపట్నం ఎంత డెవలప్ చేయాలన్నది. ఒక ఐటీ హబ్ కానీ, అలాంటి ఐటీ హబ్ ఈరోజు ఎందుకు పనికిరావడం మూల పడేస్తుంది కొండ మీద. అలాంటి ఐటీ హబ్ని డెవలప్ చేస్తే మనం హైదరాబాద్, అందరూ హైదరాబాద్ అంటున్నారు, మనమే డెవలప్ చేసుకుంటే హైదరాబాద్ లాంటి సిటీ, హైదరాబాద్ కన్నా బాబు లాంటి సిటీ మనది. గతంలో గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, ఈసారి పల్లా శ్రీనివాసరావు గారు ఒకవైపు ఐటీ మినిస్టర్. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శలు చేశారు, ఆయన కూడా ఆయన పోటీలో ఉన్నారు కదా. మరి గాజువాక కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఒకటికి ఎలా చూస్తారు అన్న? ఏదైనా సరే పోటీ, ఎంత ఐటీ మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే తేలిపోద్ది ఎలక్షన్లో. పక్కా సీన్ గారు అయితే పక్కా, అది ఫిక్స్. అది భరత్ గారికి ఎంత ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం? మెజార్టీ అనేది చెప్పలేం కానీ డెఫినెట్గా అయితే గెలిచేస్తారన్న, ఇంకా అందులో తిరగలేదు. ఎందుకంటే ఇప్పుడు అవతల పక్క ఆవిడ ఎవరో వేరే జిల్లా, విజయనగరం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఆవిడకి ఇక్కడ చుట్టుపక్కల లోకల్ ఏం తెలియదు. మినిమం ఆవిడకి నాలెడ్జ్ కూడా ఉండదు. వాళ్ళ ఊర్లో ఆవిడ తెలిసి ఉండొచ్చేమో కానీ ఒక మినిస్టర్ అలా మిస్సెస్ అయ్యి ఉండి ఆవిడ ఇక్కడ పోటీ చేయడం అన్నది కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ భర్త గారు ఇన్ని 10 సంవత్సరాల వ్యవధిలో ఆల్రెడీ నలిగిపోయి ఉన్నారు. విశాఖపట్నం ఒక సమస్యలు కానీ ఏం కానీ అన్ని బాగా తెలిసి అయినా పక్కా భర్త గారు గెలుస్తారు.